ఇప్పుడు ఆంధ్రలో రాజకీయం టక్కబర్ నడుస్తున్నది. మొన్న చంద్రబాబు సారేమో అటు మోడీ సార్ను కలిసిండు, ఇటు అమిత్ షా సార్ను కలిసిండు. ఇక మరి అటెనుక ఎంబడే ఇక మరి జగన్నాథ్ సారు ఈ అమిత్ షా సార్ను కలిసే మరి ఇక నిర్మలా సీతారామన్ మేడంను కలిసే మోడీ సార్తో కలిసి గంటన్నర సేపు మాట్లాడాలి. ఇక మరి ఇట్లా మొత్తం మీద ఇద్దరు కలుస్తూ ఉన్నారు. ఆయనతో మరి ఢిల్లీ నడిపిస్తున్నదా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అని చెప్పి మస్తు మంది పరిచయం అవుతున్నారు. ఇక మరి షర్మిలక్కనే మాట్లాడింది ఈ ముచ్చట మీద. ఏం మాట్లాడింది, ఏం సంగతి ఒకసారి నుండ్రి. ఆంధ్ర రాజకీయాలు రోజు రోజుకు అర్థం కాకుండా అయిపోతున్నాయి. టీడీపీ బాసు చంద్రబాబు సార్ మొన్న ఢిల్లీ పోతే అటెనక ఎంబడే జగన్నాథ్ సార్ పోయిండు. చంద్రబాబు సార్ ఏమో పొత్తుల కోసం పోయిండు. అమిత్ షా సార్తోని గంట సేపు మాట్లాడిండు. అటెనక మోడీ సార్తో కూడా జగన్ సార్ గంట సేపు మాట్లాడిండు. ఇగో ఇట్లా ఇద్దరు లీడర్లు బీజేపీ లీడర్లను కలుసుడే ఇక చర్చ నడుస్తున్నది రాజకీయంలా. ఈ ఇద్దరు లీడర్లు ఢిల్లీలో ఉన్న పెద్ద లీడర్లను కలిసేసరికి ఆంధ్ర మొత్తం ఇదే చర్చ నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఢిల్లీ పెద్ద లీడర్ల హస్తమే ఉన్నది అని చెప్పి షర్మిలక్క మాటలు ఇంకా జర బలం చేకూర్చినాయి ఈ ముచ్చట్లకు. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇటు వైసీపీకి బీజేపీ కావాలి, తెలుగుదేశం పార్టీకి బీజేపీ కావాలి. బీజేపీ పార్టీ మాత్రం ఇద్దరితో డువెట్లు పాడుతుంది. ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది. మన కర్మ కాకపోతే ఇంత దురదృష్టం మన కళ్ళ ముందర జరుగుతుంది. వీళ్ళిద్దరూ అమ్ముడుపోయారు. వీళ్ళిద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు. వీళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మొత్తం అన్ని విషయాలను, ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం అయితేనేమి, రాజధాని అయితేనేమి మొత్తం అన్ని తాకట్టు పెట్టేశారు. వాళ్ళు మాత్రం బీజేపీకి దోస్తులుగా ఉండాలి. ప్రజలు ఏమైపోయినా, ప్రజలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయిపోయినా, అంధకారం అయిపోయినా వీళ్ళకి ఏమీ పట్టదు. ఇన్నర్ గదుల్లో షర్మిలక్క మాటలు ఇదే ముచ్చట కాదు. గతంలో బీజేపీ పార్టీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పి గీ తీర్ల బీజేపీ పార్టీని వర్ణించింది. బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో. మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో బీజేపీ వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది. ఇన్నర్ కదా షర్మిలక్క మాటలు. ఇప్పుడైతే బీజేపీ పార్టీ మస్తు ఆలోచన చేస్తున్నది. ఇటు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపాలా, లేకపోతే చంద్రబాబుకు మద్దతు తెలపాలా, ఏ పార్టీకి మద్దతు తెలపాలో అని చెప్పి ఆగం అవుతున్నది బీజేపీ పార్టీ.